హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ డిజైన్స్ అన్ని కూడా కలిపి ఒక వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు కదా బ్లౌజ్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి. రోజు నాకు వచ్చే కామెంట్స్ లో మాక్సిమం ఒక 10 కామెంట్స్ అయితే బ్లౌజ్ కాస్ట్ గురించి వస్తాయి. అందు గురించి అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. కొన్ని బ్లౌజ్ డిజైన్స్ కి మాత్రం నేను ఇక్కడ రేట్ ని మెన్షన్ చేసి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టార్టింగ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి అంటే డిజైన్ కాకుండా నార్మల్ గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జెస్ లైనింగ్ బ్లౌజ్ కోసం 500 రూపీస్ దాకా తీసుకుంటారు. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ వీడియోలో ఇక్కడ కూడా 500 కి తక్కువగా స్టిచ్చింగ్ చార్జెస్ అయితే మెన్షన్ చేయలేదు. మీ ఏరియాలో ఉండే స్టిచ్చింగ్ చార్జెస్ ని బట్టి మీరు బ్లౌజ్ డిజైన్ కి అయితే స్టిచ్చింగ్ చార్జెస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న విధంగానే అన్ని ఏరియాలో ఇవ్వాలంటే ఇవ్వరు కదా. అందు గురించి ఒక 200 రూపీస్ నుంచి 300 రూపీస్ అటు ఇటు చేసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని సింపుల్ డిజైన్స్ కూడా నేను కాస్ట్ ని మెన్షన్ చేశాను. అలాగే కొంచెం హెవీగా ఉండే డిజైన్స్ కూడా కాస్ట్ ని మెన్షన్ చేశాను. మనకి కస్టమర్లు లైనింగ్ బ్లౌజ్ కి ఎంతైతే స్టిచ్చింగ్ చార్జెస్ ఇస్తున్నారో మనకి ఎంత టైం పడుతుంది, అలాగే మెటీరియల్ యూజ్ చేస్తాం కదా డిజైన్ కోసం అని చెప్పేసి మెటీరియల్ ఎక్కువగా యూజ్ చేస్తే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మెటీరియల్ చార్జెస్ వాళ్ళు పెట్టుకుంటే కనుక మనం కొంచెం ఒక 100 నుంచి 200 వరకు తగ్గించి తీసుకోవచ్చు. కొన్ని బ్లౌజులకి రెడీమేడ్ హ్యాంగింగ్స్ ని వేస్తాం కదా. అలా రెడీమేడ్ హ్యాంగింగ్స్ ని వేసినప్పుడు మనం బీడ్స్ అలాగే కొన్ని మెటీరియల్ అయితే యూజ్ చేస్తాం కదా బ్లౌజ్ కి. ఆ మెటీరియల్ కాస్ట్ ని బట్టి కూడా ఒక్కొక్క బ్లౌజ్ కి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్క బ్లౌజ్ కి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. సింపుల్ గా ఈజీగా లేస్ తో స్టిచ్ చేసే బ్లౌజ్ అయితే కనుక మనం లైనింగ్ బ్లౌజ్ కన్నా ఒక 100 నుంచి 150 వరకు ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. బీడ్స్ లేస్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ యూజ్ చేసి ఉంటే కనుక కొంచెం ఎక్కువగా మెటీరియల్ చార్జెస్ కి అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన టైం బట్టి స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ చార్జెస్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా, దాని గురించి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఒకే స్టిచ్చింగ్ చార్జెస్ ని తీసుకోలేము. సింపుల్ గా ఉన్న డిజైన్స్ కి ఓన్లీ లేస్ మాత్రమే యూజ్ చేస్తే మనకి లేస్ కాస్ట్ తో పాటు టైం ఎంత పట్టిందనే దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చార్జెస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. లేస్ తో పాటు ఏదైనా ఎక్స్ట్రాగా క్లాత్ ని కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా సారీలో, అలా కలర్ కాంబినేషన్ ఉన్న క్లాత్ ని మనమే పర్చేస్ చేస్తే గనక కంపల్సరీగా దానికి కూడా కొంచెం ఎక్స్ట్రాగా మనీ తీసుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా కస్టమర్ తీసుకొస్తే మనం కొంచెం స్టిచ్చింగ్ చార్జెస్ లో తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మెటీరియల్ మనల్ని వేయమంటారు కదా. అలాంటప్పుడు మనకి ఒక 200-300 ఎక్స్ట్రాగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ మనకి తక్కువలో మామూలుగా ఒక 1/2 మీటర్ నుంచి 1/2 మీటర్ వరకు క్లాత్ పడుతుంది కదా. అందు గురించి అని చెప్పేసి మనకి రాసులకి యూజ్ చేస్తే కనుక ఒక 50 రూపీస్ అట్లా పడుతుంది. ఏదైనా కొంచెం పట్టు టైప్ లో కనుక యూజ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రాగా మనీ పడుతుంది. స్టిచ్చింగ్ చార్జెస్ లోనే మనం ఇవన్నీ కూడా కలుపుకొని ఫైనల్ ప్రైస్ ని ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్ కి. కొంతమంది క్లాత్ హ్యాంగింగ్స్ ని స్టిచ్ చేసేమంటారు, కొంతమంది రెడీమేడ్ హ్యాంగింగ్స్ తీసుకుంటారు. రెడీమేడ్ హ్యాంగింగ్స్ కనుక మనకి 100 రూపీస్ నుంచి 150 అలా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి వాడితే మనం ఈ ప్రైస్ లోనే దాన్ని కూడా యాడ్ చేసుకుని ఫైనల్ గా బిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. ఒక్కొక్క డిజైన్ కి కాస్ట్ ని మెన్షన్ చేయడానికి చాలా టైం పట్టింది. లైక్ చేయడం వల్ల సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనకి సారీలో వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ ఏదైనా సరే హెవీ డిజైన్ ని స్టిచ్చింగ్ చేసేస్తే దానికి కూడా మనం కాస్ట్ ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా మెటీరియల్ వాడిన దానికి మాత్రం కొంచెం కాస్ట్ వైజ్ మనకి కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సింగిల్ క్లాత్ లోనే ప్లెయిన్ సారీలో నార్మల్ గా ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దానికి మనం ఎక్స్ట్రాగా ఒక 1/2 మీటర్ కటింగ్ చేసుకునే సారీలో దాంతో హెవీగా డిజైన్ స్టిచ్ చేస్తాం కదా. అలాంటప్పుడు మనం ఎటువంటి మెటీరియల్ యూజ్ చేయనప్పుడు ఒక 200 తగ్గించి తీసుకోవాలన్నమాట. దీనిలో నేను సింపుల్ గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ అలానే హెవీగా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ రెండింటిని కూడా కలిపి వీడియో కింద అప్లోడ్ చేశాను కదా.
ఈ వీడియోలో ఉన్న సింపుల్ డిజైన్స్ అన్ని కూడా స్టిచ్చింగ్ వీడియోలు చూడాలనుకుంటే గనక మన సెకండ్ ఛానల్ బ్లౌజ్ బోటిక్ ఏదైతే ఉందో బ్లౌజ్ బోటిక్ ఛానల్లోనికి వెళ్ళి ప్లేలిస్ట్ ని చెక్ చేసుకుంటే గనక మీకు సింపుల్ డిజైన్స్ అన్ని కూడా దొరుకుతాయి. అలాగే దీనిలో ఉన్న హెవీ డిజైన్స్ కోసం మన ఛానల్ ప్లేలిస్ట్ లో చెక్ చేసుకుంటే గనక డిజైన్స్ అన్ని కూడా దొరుకుతాయి. అలాగే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ అయితే యూజ్ చేసాము. పట్టు, బెనారస్, అలానే ఆర్గాంజా, ఎంబ్రాయిడరీ వర్క్ తో అన్ని క్లాత్లతో కూడా స్టిచ్చింగ్ చేస్తాం కదా. స్టిచ్చింగ్ చేసినప్పుడు కొన్ని క్లాత్లకి మనకి క్యాన్వాస్ పేపర్ ని యూజ్ చేస్తాము, కొన్ని క్లాత్లకి మనం క్యాన్వాస్ పేపర్ ని యూజ్ చేయము. క్యాన్వాస్ పేపర్ ని యూజ్ చేసిన దానికి కూడా మనకి క్యాన్వాస్ పేపర్ మనకి మీటర్ వచ్చేసి ఒక 20 రూపీస్ అట్లా ఉంటుంది కదా. ఆ క్యాన్వాస్ పేపర్ దానికి వాడే మెటీరియల్ ని బట్టి మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, ఆన్లైన్ లో తీసుకుంటారా క్యాన్వాస్ పేపర్ అని, లేదంటే టైలరింగ్ మెటీరియల్ దొరుకుతుంది కదా, థ్రెడ్స్ అవి ఉంటాయి కదా, ఆ షాప్ లో ఉంటుంది. క్యాన్వాస్ పేపర్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు. లేదంటే కనుక పేపర్ స్టిఫ్ అని అడగాలి. ఈ పేపర్ స్టిఫ్ అని ఎందుకంటారంటే దీనికి మనం ఐరన్ చేయడం కోసం అని చెప్పేసి ఒక సైడ్ మనకి కొంచెం గమ్ లాంటిది పేస్ట్ చేస్తారనమాట. ఆ గమ్ లో ఉన్న ఏరియాలోనే మనం ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందు గురించి దీన్ని పేపర్ స్టిఫ్, క్యాన్వాస్ పేపర్ అంటారు. బకరం అనేది అయితే వేరు. బకరం, క్యాన్వాస్ పేపర్ రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. బకరం మనకి డ్రెస్, ప్యాంట్ కి అలానే కొన్ని కాలర్స్ కి అలా వేస్తారు. బకరం వేరు, క్యాన్వాస్ పేపర్ వేరు. బిగినర్స్ అయితే కనుక కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ ని యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. క్యాన్వాస్ పేపర్ ని వేయడం వల్ల మనకి నెక్ డిజైన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అలానే స్టిచ్ చేసినప్పుడు మనకి డిజైన్ నీట్ గా ఉంటుంది అనమాట. క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. అందు గురించి కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ ని వాడడానికి అయితే అలవాటు చేసుకోండి. మనకి ఒక బండిల్ తీసుకుంటే ఒక 15 మీటర్స్ 10 మీటర్స్ అలా వస్తుంది. అది మనకు ఒక బండిల్ వచ్చేసి 200 రూపీస్ అట్లా పడుతుంది. నార్మల్ గా 1 మీటర్ లో తీసుకున్నా సరే మీరు ఒక 10-15 బ్లౌజులకి ఈజీగా స్టిచ్ చేసేసుకోగలుగుతారు. అలానే అన్ని క్లాతులకి కూడా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని థిక్నెస్ తక్కువ ఉన్న క్లాతులకు మాత్రమే క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఆర్గాంజా క్లాత్ కి కంపల్సరీగా క్యాన్వాస్ పేపర్ ని అయితే యూజ్ చేయాలి. రా సిల్క్ కి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కదా, మనకి క్లాత్ కి క్యాన్వాస్ పేపర్ కి కలిపి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు కదా, నేను చాలా వీడియోస్ లో చూపించాను. వాటికైతే మనకి క్యాన్వాస్ పేపర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్లాత్ థిక్నెస్ ఉంటుంది కదా. అందు గురించి మనం ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ తో స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లైనింగ్ క్లాత్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. థిక్నెస్ చాలా తక్కువ ఉన్న ఆర్గాంజా క్లాత్, సిల్క్ అలాంటి వాటికైతే కంపల్సరీగా మనం నెక్ చుట్టూ ఫినిషింగ్ రావడం కోసం అని చెప్పేసి కంపల్సరీగా మనం క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేయాలి. అలానే మీరు స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా చెప్తున్నారు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అడిగారు. స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి బ్లౌజ్ ఫినిషింగ్ ని బట్టి అలానే ఏరియాని బట్టి కాస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది లైనింగ్ బ్లౌజ్ కి 500 రూపీస్ దాకా తీసుకుంటారు. అలాగే కొంచెం విలేజెస్ లో అయితే 250 నుంచి 300 అలా తీసుకుంటారు. అలా మీ ఏరియాలో ఎంత కాస్ట్ అయితే తీసుకుంటున్నారో చూసి దాన్ని బట్టి మీరు డిజైన్ కి కాస్ట్ ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ తక్కువ అనేది కాదు, మనకి బ్లౌజ్ ఎంత ఫినిషింగ్ గా స్టిచ్ చేసాము, ఎంత మెటీరియల్ యూజ్ చేసాము అనే దాని మీద మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఇంత చెప్పాను కదా అని చెప్పేసి అందరి దగ్గర ఇంత స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవడానికి వీలు కాదు కదా, ఎందుకంటే ఫినిషింగ్ ని బట్టి కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేది ఇస్తారు. మన ఛానల్ నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. అలానే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక్కడ కొన్ని బ్లౌజ్ డిజైన్స్ మాత్రం నేను కాస్ట్ ని మెన్షన్ చేశాను. బ్లౌజ్ కి కాస్ట్ అనేది బ్లౌజ్ ఫినిషింగ్ ని బట్టి కూడా ఉంటుంది. మనం బ్లౌజ్ ని ఎంత నీట్ గా స్టిచ్ చేసి ఇవ్వగలిగితే ప్రైస్ కూడా అదే విధంగా తీసుకోవచ్చు. ఫినిషింగ్ సరిగా లేకపోయినా, ఫిట్టింగ్ సరిగా లేకపోయినా మనకి కొంచెం బ్లౌజ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే కస్టమర్లు కూడా తగ్గిపోతారు. అందు గురించి బ్లౌజ్ ఫినిషింగ్ రావడం కోసం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసిన ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.